ఏయ్! ఏయ్! సూపర్ మ్యాన్ రే నీకేం కాలేదు కదా? అయినా రోడ్డు మధ్యలో అలా పరిగెడితే ఎలా? నేను కరెక్ట్ టైంకి వచ్చి ఆపాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకేమయ్యేది? ఏ బాబు, నా వెనకాల ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నీకేమన్నా అయి ఉంటే? మీరు ఇందాక జ్యూస్కి 100 రూపాయలు ఇచ్చారు, మీకు 50 రూపాయలు తిరిగి వస్తాయని ఇవ్వడానికి వచ్చానండి. ఏంటి బాబు, 50 రూపాయలే కదా, దానికోసం నువ్వు ఇంత రిస్క్ చేయాలా? రూపాయి అయినా 50 రూపాయలైనా మనది కానప్పుడు ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయాలని మా అమ్మ చెప్పింది. అందుకే మీకు ఇవ్వడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాను. అంతలోపు కారు వచ్చేసింది. 50 రూపాయల టిప్పు నువ్వే ఉంచుకో. వద్దు సార్, నేనేదైనా సరే కష్టపడి పని చేసి సంపాదించుకుంటాను. ఇలా ఫ్రీగా వచ్చే డబ్బులు నాకొద్దు. నేను ఆనందపడుతూ ఇస్తున్నాను బాబు, తీసుకో. వద్దు సార్, కావాలంటే మీరు 50 రూపాయలతో ఇంకో జ్యూస్ తీసుకోండి. సరే ఇద్దు పద. థ్యాంక్ యూ సూపర్ మ్యాన్. సూపర్ మ్యానా? సూపర్ మ్యాన్ ఏంటి? నువ్వు నన్ను సూపర్ మ్యాన్ గా కాపాడావుగా, నువ్వు నాకు సూపర్ మ్యాన్. పదండి సార్. పద. సరేనండి. అమ్మా సిరి, మీ బాబుని ఎవరో అక్కడ కార్తో గుద్దబోయారమ్మా. అయ్యో అక్క, 2 నిమిషాలు షాప్ చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. ఏం కావాలి సూపర్ మ్యాన్? నువ్వు చాలా మంచోడురా. మీరు కూడా చాలా మంచోళ్ళు. నన్ను ఆ రౌడీ వదవల నుంచి నన్ను సేవ్ చేసావు కదా. అయినా ఆ రౌడీలు నువ్వెందుకు కొట్టావు? వాళ్ళు మా అమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? మా అమ్మ బీచ్ కొట్టు వైపు జ్యూస్ అమ్ముతుంది, నేను ఇటువైపు అమ్ముతున్నాను. మా నాన్న ఎక్కడున్నాడో నాకు తెలీదు. నువ్వు స్కూల్కి వెళ్ళవా? సమ్మర్ హాలిడేస్ కదా, అందుకే మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. సరే నువ్వు ఇక వెళ్ళు. లేదు, ఈ జ్యూసులు అమ్మితేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. ఈ జ్యూస్లన్నీ నేను కొనుక్కుంటే నువ్వు వెళ్ళిపోతావా? కొనేసుకుంటే వెళ్ళిపోతాను. ఇవన్నీ అంతా ఒక్కొక్కటి 50 రూపీస్. 1 2 3 4 ఉన్నాయి, 200. ఇదిగో సూపర్ మ్యాన్, జ్యూస్లు చాలా బాగుంటాయి, తాగండి. అలాగే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. రోడ్డు మీద అటు ఇటు చూసుకొని నడవాలి, సరేనా? అలాగే. ఓకే. హరి, నీకేం కాలేదు కదా? నాకేమవుతుందమ్మా? మరి ఆ అక్క నిన్ను కారు గుద్దుపోయిందని చెప్పింది. ఓ అదా, టైంకి సూపర్ మ్యాన్ వచ్చి కాపాడేశాడుగా. సూపర్ మ్యానా? సూపర్ మ్యాన్ ఎవరు? అది ఇప్పుడు అటు వెళ్ళాడమ్మా. రామా చూపిస్తాను. అమ్మా సూపర్ మ్యాన్. రా. సార్, సరే పద నాన్న, ఈసారి కనిపించినప్పుడు థ్యాంక్స్ చెప్దాం. అమ్మా, అమ్మా, అమ్మా.
ఏంట్రా ఏమైంది? అమ్మా ఆ సిరి గురించి కనుక్కున్నానమ్మా. ఎక్కడుంది తను? తను ఇక్కడేనమ్మా, పక్క కాలనీలోనే ఉంటుందమ్మా. మన పక్క కాలనీలో ఉంటూనే మన వ్యాపారానికి ఎసరు పెడదాం అనుకుంటుందా? తనకు తగిన విధంగా బుద్ధి చెప్తే కానీ ఇంకోసారి మన కాంపిటీషన్ ఎవరు రారమ్మా. రేయ్, మనోళ్ళందర్నీ పోగేయ్. ఇప్పుడే వెంటనే దానింటికెళ్ళి దాని అంతు చూసి దాని సరుకు మొత్తాన్ని నాశనం చేసొద్దాం. పద. అమ్మా ఏంట్రా ఇప్పుడొచ్చావేంటి? ఏం లేదమ్మా, వడ్డీకి అప్పు కావాలి. తాకట్టుకేమన్నా తీసుకొచ్చావా? తీసుకొచ్చానమ్మా. ఇదిగో అమ్మా గొలుసు. రేయ్, ఆ సిరి అదృష్టం ఏదో బాగుంది. ఇప్పుడు కాదు, టైం చూసుకుని వెళ్దాం. ముందు వీడికి డబ్బులు ఇయ్యాలి కదా, ఆ పని చూద్దాం. ఆ తర్వాత ఆ సిరి అంతు చూద్దాం. అలాగేనమ్మా. రేయ్, 10 రూపాయల వడ్డీ నేను అడగక ముందే వడ్డీ తీసుకొచ్చి ఇయ్యాలా. చెప్పిన టైం కల్లా అసలు ఇవ్వాలా. అలాగేనమ్మా. లేకపోతే ఈ గొలుసు తీసుకోవడం కాదు, దాంతోపాటు నీ ప్రాణం కూడా తీసుకుంటా. వడ్డీ టైం టు టైం కట్టేస్తాను. అసలు మొత్తం సంవత్సరంలోపు ఇచ్చేస్తాను. అప్పు తీసుకున్న ప్రతివాడు మొదట్లో ఇలాగే మాట్లాడతాడు. తర్వాత వడ్డీ కోసం, అసలు కోసం మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంటారు. అమ్మమ్మ, మీ దగ్గర మాట తప్పితే మీరేం చేస్తారో మా అందరికీ తెలుసమ్మా. భయం, ఆ భయం ఉంటే చాలరా. నీకు డబ్బులు ఇస్తాను. నాని, నాని. ఏంటమ్మా సిరి? ఏంటి నాని అలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏమీ లేదమ్మా. నాకు కూడా చెప్పవా నాని? ఏం లేదని చెప్తున్నాను కదమ్మా. నువ్వెందుకలా డల్గా ఉన్నావో నాకు తెలుసు నాని. ఏం లేదని చెప్తున్నాను కదమ్మా. నువ్వెందుకలా డల్గా ఉన్నావో నాకు తెలుసు నాని. ఈరోజు నాన్న బర్త్డే కదా. నాన్న బర్త్డే రోజు నువ్వు హ్యాపీగా ఉండాలి. కానీ ఎందుకలా డల్గా ఉన్నావు?